guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్. కొన్ని సింపుల్ కుర్తీస్ అయితే తీసుకున్నానండి అమెజాన్ నుంచి. డైలీ వేర్ కి, ఆఫీస్ కి, కాలేజ్ కి వేసుకోవడానికి సింపుల్ గా లైక్ ఎక్కువగా రెడీ అవ్వాలనిపించకుండా సింపుల్ గా వేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి కుర్తీస్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. ఈజీ టు క్యారీ అండి. లేజీ డేస్ లో ఇవి వేసుకుంటే లుక్ బాగుంటుంది. పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు మనం ఈ కుర్తీస్ తోని. ఈ వీడియోలో చూపించే కుర్తీ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ ది కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఆ మై హోల్ స్టోర్ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే. అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ సోచ్ అండ్ సైజ్ వచ్చి ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా తీసుకున్నాను. కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇలా మనకి కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా వచ్చి మనకి కుర్తీ అయితే వచ్చింది. వేసుకుంటే చాలా బాగుంది. మంచి కలర్ అండి, లైక్ షేడ్స్ ఆఫ్ పీచ్. వైట్ వచ్చేసి బేస్ కలర్ వైట్ పైన ఇట్లాగా పీచ్ షేడ్స్ ఆఫ్ పీచ్ తో మనకి ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది కుర్తీ పైన అంతాని. ప్రింట్ అయితే చాలా బాగుంది. కుర్తీ కూడా చాలా క్లాసీ ఉంది. సింపుల్ గా మనం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టకుండా సింపుల్ గా రెడీ అవ్వాలి. లేజీ డేస్ రోజు ఆఫీస్ కి, కాలేజ్ కి, లేకపోతే రెగ్యులర్ గా ఇంట్లో వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇది ఏదైనా మనం ఇట్లాంటి పీచ్ కలర్ లెగిన్ ఆర్ వైట్ కలర్ లెగిన్ తో పేరప్ చేసుకున్న చాలా మంచి లుక్ వస్తుంది. చాలా మంచి క్లాసీ లుక్ అయితే వస్తుందండి. చాలా బాగుంది సింపుల్ గానీ. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది. అండ్ ప్రైస్ కూడా అన్ని మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే వచ్చాయి నాకు. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ ఏంటంటే ఇట్లాగా స్లీపింగ్ కాలర్ లాగా వచ్చి ఇక్కడ అన్ని బటన్స్ అయితే వచ్చాయి. ఈ బటన్స్ అన్ని ఓపెన్ అవుతాయండి. మీరు ఇది లైక్ ఫీడింగ్ కుర్తీ లాగా యూజ్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఫీడింగ్ కుర్తీలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్. కానీ బేబీస్ కి కూడా హర్ట్ అవి రఫ్ అయ్యి అట్లా అవ్వదు. ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్ గా ఉండింది. ఇట్లా మనకి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. హై నెక్ వచ్చి ఇలా స్లీపింగ్ కాలర్ లాగా వచ్చి 3/4 స్లీవ్స్ అయితే వచ్చింది. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదండి. పెద్దగా ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు. ఇది మోర్ ఆఫ్ రేయాన్ విస్కాస్ టైప్ ఫ్యాబ్రిక్ మిక్స్ లాగా అయితే వచ్చింది. కుర్తీ అయితే నాకు చాలా నచ్చిందండి. మంచి సింపుల్ గా ఉండింది. లైక్ క్యాజువల్ గా వేసుకోవడానికి చాలా మంచి చాయిస్. సింపుల్ అండ్ స్టైలిష్ లుక్స్ క్రియేట్ చేస్తుంది. చాలా క్లాసీ ఉంటుందండి స్టైలిష్ గానీ ఈ కుర్తీ అయితే. స్పెషలీ కలర్ అండ్ ప్రింట్ అయితే చాలా బాగుంది ఈ కుర్తీది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇదైతే సింపుల్ కాటన్ కుర్తీ అయితే వచ్చింది మనకి. స్లీవ్లెస్ లో వచ్చిందండి. ఇది లెంత్ కూడా మరీ ఎక్కువ రాలేదు. నాకు ఒక రెడ్గా ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ వచ్చినట్టు వచ్చింది. సారీ, నీ లెంత్ అయితే వచ్చినట్టు వచ్చిందండి. మరీ పొడవు ఎక్కువ కాదు, మీడియం లెంత్ అయితే వచ్చింది. ఇది కూడా మనం ఏదైనా కొంచెం క్రాప్ స్టైల్, కొంచెం లైక్ క్రాప్ స్టైల్ లేకపోతే యాంకిల్ లెంత్ వచ్చిన స్ట్రైట్ కట్ బాటమ్స్ పైన పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది, మంచిగా వస్తుందండి. అండ్ మీ దగ్గర ఏదైనా మరీ ఎక్కువ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్స్ లేకపోతే స్కర్ట్స్ ఉంటే స్కర్ట్స్ పైన పేరప్ చేసిన ఇట్లాంటి టాప్స్ చాలా బాగుంటాయి. నాకైతే సింపుల్ గా అనిపించింది. ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది మనకి. లైక్ కొంచెం స్టైలిష్ లుక్స్ అది ఇష్టపడే వాళ్ళకి క్యాజువల్ గా సింపుల్ గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. లెగిన్స్ పైన కూడా బాగుంటుంది. బట్ ప్రొవైడెడ్ లెగిన్స్ కి ఏంటంటే కొంచెం చుడీ టైప్ లో ఎక్కువ బల్కీగా కింద బల్కీగా వచ్చే వాటికన్నా క్రాప్డ్వి కొంచెం 7/8 లెంత్ లేకపోతే యాంకిల్ లెంత్ లెగిన్స్ తో పేరప్ చేస్తే లుక్ కూడా బాగుంటుందండి. బట్ కొంచెం లోవర్ హెవీ బాడీ ఉంటే మటుకు లెగిన్ తో పేరప్ చేయొద్దు. ఇట్లాంటి షార్ట్ టైప్ ఆఫ్ కుర్తీస్ మరీ ప్రామినెంట్ గా కనపడుతుంది మన లోవర్ బాడీ. సో కొంచెం హెవీ లోవర్ బాడీ ఉండే వాళ్ళు స్ట్రైట్ కట్ ప్యాంట్స్, క్రాప్డ్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ తో పేరప్ చేస్తే మంచి స్టైలిష్ లుక్ వస్తుంది. ప్లాజోస్ పైన కూడా మంచి ఆప్షన్ అండి ఇట్లాంటి కుర్తీస్. సో కుర్తీ వచ్చేసి సింపుల్ గా మనకి ఇలా బోట్ నెక్ వచ్చి స్లీవ్లెస్ వస్తుంది. నెక్ దగ్గర అండ్ స్లీవ్స్ చుట్టూరా మనకి ఇలాగా సింపుల్ గా లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుందండి. ఈ కుర్తీకి సింపుల్ గా లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి కింద కట్స్ దగ్గర అండ్ బాటమ్ లో కూడా ఇక్కడ మనకి లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. అండ్ కుర్తీ పైన అంతా వైట్ కలర్ తో మనకి ప్రింట్ వస్తుంది. కలర్ కూడా చాలా బాగుండిందండి. మంచి పర్పుల్, పింకిష్ పర్పుల్ కలర్ లో అయితే వచ్చింది. షేడ్ అయితే చాలా బాగుండిందండి కలర్. లైక్ ఎక్కువ స్కిన్ టోన్స్ కి అయితే మ్యాచ్ అవుతుంది. మంచి క్లాసీ కలర్.
అండ్ ఇది నేను సైజ్ వచ్చేసి స్మాల్ తీసుకున్నాను, కొంచెం లూజే అయిందండి నాకు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాను. ప్రైస్ కూడా అన్ని మంచి అఫోర్డబుల్ ప్రైస్ అయితే తీసుకున్నాను. ఇది మనకి ఏ లైన్ టైప్ లాగా అయితే వస్తుంది. ఏ లైన్ టైప్ లో లెంత్ ఏంటంటే నీ లెంత్ కన్నా కొంచెం కిందకు వచ్చిందండి. మరీ లెంత్ ఎక్కువ కాదు, మరీ లెంత్ తక్కువ కాదు. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి బాగుంటుందండి, మంచి లెంత్ వస్తుంది షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి. అండ్ ఇది కూడా మీరు ఏదైనా జీన్స్ పైన పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. లైక్ కొంచెం పెన్సిల్ కట్ టైప్ ఆఫ్ జీన్స్, లెగ్గిన్ టైప్ లో వచ్చే జీన్స్ తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. మంచి స్టైలిష్ లుక్ అయితే వస్తుందండి. కొంచెం పెన్సిల్ కట్ టైప్ ఆఫ్ జీన్స్ పైన పేరప్ చేసుకుని వేసుకుంటే చాలా క్లాసీ లుక్ వస్తుంది. ఆర్ లేకపోతే వీటిని ప్లాజో ప్యాంట్ పైన వేసినా బాగానే ఉంటుందండి. బట్ ప్లాజో ప్యాంట్ కన్నా ఐ వుడ్ ప్రిఫర్ పేరింగ్ అప్ దిస్ ఆన్ జీన్స్ అండి. సింపుల్ జీన్స్ పైన వేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది. ఆఫీస్ కి కాలేజ్ కి అయితే చాలా ఎలిగెంట్ ఉంటుంది, చాలా స్టైలిష్ కూడా ఉంటుంది. ఇట్లా దీనికి మెన్స్ కాలర్ లాగా కాలర్ అయితే వచ్చి సెంటర్ లో అంతా మనకి వుడెన్ బటన్స్ అయితే వచ్చాయి. వుడెన్ బటన్స్ పైన ఇట్లాగా స్టిక్ చేశారండి. ఇట్లాంటి చిన్న చిన్నవి స్టిక్కర్స్ లాగా స్టిక్ చేశారు. ఇది వాష్ చేసినా నాకు తెలిసి అయితే ఏమి ఊడవండి. బట్ కొంచెం వాష్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా వాష్ చేస్తే ఏమి అవ్వదు. ఇట్లా వుడెన్ బటన్స్ వచ్చాయి. సెంటర్ లో స్లిట్ వచ్చింది. స్లిట్ వచ్చిన చోట ఇట్లాగా పైపింగ్ అయితే చేశారండి. ఇట్లా బార్డర్స్ లాగా ఫుల్ గా ప్లెయిన్ క్లాత్ అయితే యాడ్ చేశారు. ఇది ఏంటంటే మనకి ఇండిగో కలర్ లో వచ్చింది, ఇండిగో కలర్ కాంబినేషన్ లో మనకి. అండ్ ఇట్లా మనకి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ వచ్చింది. ఇట్లాగా ఇక్కడ వరకు వర్టికల్ గా వచ్చిన డిజైన్ ఇక్కడ హారిజంటల్ గా అయితే స్టిచ్ చేశారండి. ఇక్కడ బార్డర్ లాగా బాగుంది. స్లీవ్ ప్యాటర్న్ మంచి డిఫరెంట్ అనిపించింది ఇట్లా రావడం వల్ల. ఇట్లాగా మెన్స్ కాలర్ లాగా వచ్చి ఏ లైన్ టైప్ లో మీడియం లెంత్ వచ్చిన కుర్తీ లాగా అయితే వచ్చింది. జీన్స్ పైన పేరప్ చేస్తే చాలా బాగుంటుంది, మంచి క్లాసీ లుక్ అయితే వస్తుందండి ఈ కుర్తీకి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కొంచెం ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా అయితే తీసుకున్నాను. ఇందాక చూపించిన రెండు అయితే కాటన్ ఫ్యాబ్రిక్ లా అయితే వచ్చాయి. ఇది ఏంటంటే మనకి విస్కాస్ టైప్ ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. అండ్ టై అండ్ డై స్టైల్లో వచ్చింది. ఈ టై అండ్ డై స్టైల్ అయితే చాలా ట్రెండ్ లో ఉందండి. చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు, బట్ ఇంకా ట్రెండ్ లోనే ఉంది. ఈ టై అండ్ డై అయితే బాగానే యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కొంచెం మీడియం లెంత్ వచ్చిన టైప్ ఆఫ్ కుర్తీస్ లాగా తీసుకున్నాను. మరీ షార్ట్ కాదు, అట్లాని లెంత్ ఎక్కువ రాకుండా నీ లెంత్ కన్నా కొంచెం కిందకు వచ్చేలాగా తీసుకున్నాను. షార్టర్ సైడ్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ లెంత్ అయితే వస్తాయండి ఇవి. సో ఇట్లాగైతే టై అండ్ డై స్టైల్లో తీసుకున్నాను. ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. నేనైతే కొంచెం ఇట్లాగా ప్యారెట్ గ్రీన్, ఎల్లోయిష్ గ్రీన్ షేడ్ లో తీసుకున్నాను. ఎల్లో కాదు, అట్లాని గ్రీన్ కాదు, కొంచెం మధ్యలో ఎల్లోయిష్ గ్రీన్ టోన్ అయితే వచ్చింది. ఇట్లాగా మనకి సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చి ఇక్కడ అంతా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా చిప్ వర్క్ అండ్ సిల్వర్ జరీ థ్రెడ్ తో మనకి ఇక్కడ అంతా ఇట్లాగా వర్క్ లాగా వచ్చింది. ఇట్లాగా యూ షేప్ లాగా ప్యానలింగ్ లాగా వచ్చి మనకి ఇట్లా అయితే వచ్చిందండి. చాలా బాగుండిందండి ఈ వర్క్, సింపుల్ గా ఉండింది. అండ్ ఇది కూడా జీన్స్ పైన పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. లెగ్గిన్ పైన కూడా బాగుంటుందండి. లెగ్గిన్ పైన జీన్స్ పైన స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద పేరప్ చేసిన చాలా మంచి లుక్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, మంచి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్ గా కూడా ఏం అనిపించలేదండి ఈ కుర్తీ. బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది. ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్ లోనే వచ్చాయి. స్లీవ్స్ ఏంటంటే 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో మనకి ఇట్లాగా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లాగా సింపుల్ గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇలా సింపుల్ గా వర్క్ అయితే వచ్చింది. వర్క్ కూడా సిల్వర్ కలర్ లో రావడం వల్ల అంత డామినెంట్ గా కనిపించట్లేదండి. దీంట్లో కలిసిపోయేలాగే మనకి మంచిగా సెటిల్ గా వచ్చింది. బికాస్ ఈ టై అండ్ డై లో మనకి వైట్ కలర్ కూడా ఉంది కాబట్టి ఈ వైట్ కలర్, ఈ జెరీ కలర్, వైట్ లైక్ సిల్వర్ జెరీ కలర్ ఈ వైట్ కలర్ లో మిక్స్ అయ్యి అంత ఆడ్ గా ప్రామినెంట్ గా అయితే కనిపించట్లేదు. సింపుల్ లుక్ అండి, చాలా బాగుంది ఈ కుర్తీ కూడా. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి, మంచి బ్లూ కలర్ లో. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ సోచ్ తీసుకున్నాను. సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్. ఫ్యాబ్రిక్ ఇది కూడా కొంచెం ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చింది. ఇది మధ్యలో చూపించిన లైక్ ఫస్ట్ చూపించిన సోచ్ ఇది ఒకే లెంత్ అయితే వచ్చింది, కొంచెం లెంత్ వచ్చిందండి. మిగిలిన మూడు అయితే కొంచెం మీడియం లెంత్ వచ్చిన కుర్తీస్. ఇట్లా మనకి హై కాలర్ లాగా వచ్చాయి. ఇక్కడ అన్ని బటన్స్ వచ్చాయి. ఇది కూడా ఫీడింగ్ కుర్తీ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ దీనిపైన మంచి లైట్ స్కై బ్లూ కలర్ పైన ఇట్లాగా పీచ్ అండ్ సెల్ఫ్ కలర్ బ్లూ కలర్ తో దీనిపైన అంతా మనకి ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చిందండి. ఇట్లాగా సింపుల్ గా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది కుర్తీ పైన. అండ్ ఇక్కడ అన్ని బటన్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్కిన్ ఫ్రెండ్లీ అండి, సాఫ్ట్ గా ఉంది. పిల్లలు ఫీడింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి పిల్లలకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అయితేని. ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఈజీ టు మెయింటైన్ కూడా అండి. ఇట్లాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువగా మెయింటైన్ చేయక్కర్లేదు, వాష్ చేస్తే సరిపోతుంది. పెద్దగా లైక్ నలగడం అట్లా కూడా అవ్వదండి ఈ ఫ్యాబ్రిక్ అయితేని. సో ఇట్లా మంచి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకు పెద్దగా ట్రాన్స్పరెంట్ అనిపించలేదండి. ఇట్లాగా స్లీపింగ్ కాలర్ లాగా వచ్చి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. లెంత్ అయితే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ కొంచెం లెంత్ బాగా వచ్చిందండి. కొంచెం నా హైట్ కి అయితే పర్ఫెక్ట్ అనిపించింది ఈ లెంత్. సో నా హైట్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. లెంత్ నా హైట్ వచ్చేసి 5'4" అండి. సో
ఇది వచ్చేసి సింపుల్ ఫ్లోరీ టైప్ ఆఫ్ కుర్తీ. ఇది కూడా క్యాజువల్ వేర్ కి చాలా బాగుంటుంది. వైట్ కలర్ పైన బాటమ్స్ పైన పేరప్ చేస్తే చాలా బాగుంటుందండి లుక్. మంచి సింపుల్ క్లాసీ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.